కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. సమయం సాయంత్రం 6 గంటలు. మురారి చేసిన పనికి ఆ రోజంతా కృష్ణ వర్క్పై అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కేవలం మురారి ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి. ఒక్కోసారి అంతా మర్చిపోయి మనసు ఆ ఆలోచనల్ని ఎంజాయ్ చేస్తుంది. అంతలోనే మళ్ళీ వాస్తవం గుర్తుకొచ్చి బాధగా తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. ఇలా ఒక పక్క మురారిపై విపరీతమైన కోపం, మరో పక్క తన నిస్సహాయ స్థితికి బయటకు చెప్పలేని బాధతో ఆ రోజంతా చిరాగ్గానే గడిచిపోయింది ఆమెకు. హలో, ఎక్స్క్యూజ్ మీ అన్న మురారి వాయిస్ విని తలెత్తి చూసింది. 2 కాఫీలు పట్టుకొని చిరునవ్వుతో కృష్ణ దగ్గరకు వచ్చాడు మురారి. అతన్ని చూడగానే కృష్ణకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎందుకొచ్చావు, ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చావు అని అడిగింది కృష్ణ కోపంగా. పాపం, ఉదయం నుంచి నా కోసం ఆలోచిస్తూ బాగా స్ట్రెస్ అయిపోయావు కదా, అందుకే కొంచెం రిలీఫ్గా ఉంటుందని కాఫీ తీసుకొచ్చాను అంటూ ఇచ్చాడు మురారి. నీ చెత్త కాఫీ నాకేమీ అక్కర్లేదు, నువ్వే తాగే అంది కృష్ణ కోపంగా. ఇదిగో ఇదే మరి నీ దగ్గర నాకు నచ్చనిది. చెప్పిన పని టక్కున చేయాలి, లేకపోతే మళ్ళీ నాకు కోపం వచ్చేస్తుంది. నా కోపం వస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు తెలుసుగా అని అడిగాడు మురారి కొంటెగా. అలా అనగానే ఉదయం పెట్టిన ముద్దు గుర్తుకొచ్చి కతుక్కుమంది కృష్ణ. అమ్మో వద్దొద్దు అంటూ కంగారుగా మురారి చేతి కాఫీ తీసుకొని తాగేసింది. వెరీ గుడ్, ఇది మంచి పిల్ల లక్షణం. అంటే ఇకపై ఇదే కంటిన్యూ చేయి, లేదనుకో నీకు ముద్దే పనిష్మెంట్ గతి, అర్థమైందా అన్నాడు మురారి కాఫీ తాగుతూ. భయానికి కాఫీ తీసుకొని తాగిందే కాని అతనలా తన మీద ఏదో అధికారం ఉన్నట్టు మాటలతో శాసిస్తుంటే కృష్ణకు ఉక్రోషం పొంగుకొచ్చింది. ఇదిగో నేను నిన్ను చూసి భయపడుతున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావేమో. నాకు కానీ అతిగా కోపం వచ్చింది అనుకో, సరే మీ ఇంటికెళ్ళి అంకుల్కి కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త అంది కృష్ణ మెల్లగా. ఏదో మురారిని కొంచెం భయపెడదామని పిచ్చుక వార్నింగ్ ఇచ్చిందే కానీ అందులో కూడా ఆమె కంగారు భయం స్పష్టంగా కనిపించేసింది మురారికి. అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తావు? మీ అబ్బాయి నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్తావా, లేక పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు అని చెప్తావా? ఏం చెప్పినా నాకు ఓకే, ఎందుకంటే నేను ఎలాగో ధైర్యం చేసి చెప్పలేకపోతున్నాను. కనీసం నీ ద్వారా అయినా మన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. ఆ తర్వాత ఎవరేమనుకున్నా చివరికి ఎలాగోలా మన పెళ్లి వాళ్ళే చేసేస్తారు. నాకు కూడా ఈ టెన్షన్ తప్పుతుంది అన్నాడు మురారి నవ్వుతూ. చా, వీడన్నిటికీ తెగించేశాడు. తెలివైనోడితోనైనా పెట్టుకోవచ్చు గాని తెగించిన వాడితో పెట్టుకోలేమనుకుంది కృష్ణ కోపంగా. హలో మేడం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంట్లో ఎప్పుడు చెప్తావు మన మ్యాటర్ అని అడిగాడు మురారి కొంటెగా నవ్వుతూ. హూ, ఎందుకు మురారి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకు దండం పెడతాను, నన్ను కాస్త ప్రశాంతంగా బతకని ప్లీజ్ అంది కృష్ణ బాధగా. చూడు బంగారం, జస్ట్ నిన్ను లవ్ చేస్తున్నాను. నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తే అది నా తప్పు కాదు అన్నాడు మురారి నవ్వుతూ. కృష్ణ ఇంకేదో అనేలోపు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న పిలుపు వినబడడంతో ఇద్దరూ అటువైపు చూశారు. వరుణ్ బాధగా లోపలికొచ్చి ఒక్కసారిగా మురారి కాళ్లపై పడిపోయాడు. రే ఈడియట్, ఏం చేస్తున్నావురా, లే ముందు అంటూ కంగారుగా అతన్ని పట్టుకొని లేపాడు మురారి. నేను చెప్పలేకపోయినా నా సమస్య తెలుసుకొని మా అమ్మ ఆపరేషన్ కోసం 5 లక్షల చెక్ పంపించారు. మీ వల్లే ఈరోజు మా అమ్మ బతికింది. నిజంగా మీరు దేవుడు సార్ అన్నాడు వరుణ్ కన్నీళ్లతో దండం పెడుతూ. నేను నిజంగా దేవుడినై ఉంటే బొమ్మలా చూస్తూ ఉండిపోయేవాడిని. మనిషిని కాబట్టే సాటి మనిషి కష్టం అర్థం చేసుకొని చేతనైన సాయం చేశాను. దానికే నేనేదో నీ జీవితాన్ని మార్చేసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అన్నాడు మురారి అతన్ని కౌగులించుకుంటూ. వరుణ్ కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. రే, ఒక్క నిమిషం ఆగు అని మురారి పిలవడంతో ఆగిపోయాడు వరుణ్. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నప్పుడు అవసరానికి డబ్బులు నన్ను అడగాలి కానీ బయట ఎక్కడో వెతకడం ఏంట్రా? ఎందుకలా చేశావు అని అడిగాడు మురారి సూటిగా. అంటే సార్, అంత డబ్బు ఒక్కసారిగా మిమ్మల్ని అడిగితే ఏమనుకుంటారో అని భయపడ్డాను, అందుకే బయట లోన్ కోసం ట్రై చేశాను అన్నాడు వరుణ్ తలదించుకొని. చూడు, మా కింద పనిచేసే వాళ్ళని పరాయి వాళ్ళు అని మేమెప్పుడూ అనుకోము. నీలాంటి వాళ్ళంతా కలిసి ఒకటిగా పనిచేయబట్టేరా ఈరోజు మేమంతా ఇలా ఉన్నాం. మనమంతా ఒకే ఫ్యామిలీ, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా బాధ అయినా సంతోషమైనా ఇక్కడికి వచ్చాక అది ఏ ఒక్కరిదో కాదు, అందరిది. ఇంకొకసారి నీ పర్సనల్ సమస్యలకు బయట ఎక్కడన్నా సొల్యూషన్ వెతికావని తెలిసిందో నేను నిన్ను ఇమీడియట్ జాబ్ నుంచి తీసేస్తాను, అర్థమైందా అన్నాడు మురారి సీరియస్గా.
మురారి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఆ క్షణం పూర్తిగా అర్థమైంది కృష్ణకు. ఒక్క క్షణం అతని మీద ఉన్న కోపం, చిరాకు అంతా పక్కన పెట్టేసి కన్నార్పకుండా అపురూపంగా చూడసాగింది. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ అన్నాడు వరుణ్ ఆరాధనగా. ఏయ్, ఈ సినిమా డైలాగ్లే వద్దని చెప్పింది. నేను గ్రేట్ అని నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నాడు మురారి చిరునవ్వుతో. ఆనందంగా బయటకు వెళ్ళిపోయాడు వరుణ్. అతను వెళ్ళాక తిరిగి కృష్ణ వైపు చూసేసరికి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అలా తన వైపే చూడటం మురారికి కనిపించింది. ఓయ్, ఏంటి సైట్ కొట్టేస్తున్నావు? అంత అందంగా ఉన్నానా అని అడిగాడు మురారి నవ్వుతూ. ఆ మాటతో కృష్ణకు తిరిగి వాస్తవం గుర్తుకొచ్చింది. నువ్వు అందరి దృష్టిలో గొప్పవాడివే, కేవలం నా లైఫ్లోనే ఒక దయ్యంలా పట్టుకొని పీడిస్తున్నావు అందే కృష్ణ కోపంగా నిల్చుని. నీ లైఫ్లో దేవుడిగా కాదు, పతిదేవుడిగా మారడానికి నేను ఎప్పుడో రెడీ. నీదే ఆలస్యం. నా గురించి కాస్త ఆలోచించి నీ మనసు పెద్దది చేసుకొని అందులో నాకు కొంచెం స్థానం ఇచ్చావంటే నిన్ను లైఫ్ లాంగ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఏంటి, అవకాశం ఇస్తావా మరి అని అడిగాడు మురారి చిరునవ్వుతో. చచ్చినా ఇవ్వను అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయింది కృష్ణ. చస్తే ఎలా ఇస్తావు బంగారం? నువ్వు బతికున్నప్పుడే ఇస్తావు. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటానులే అనుకున్నాడు మురారి నవ్వుకొని. అర్జున్ తన వర్క్ అయిపోవడంతో డాక్టర్ కోట్ తీసేసి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న కాంపౌండర్ని పిలిచి అమూల్య గురించి అడిగాడు. మేడం తన క్యాబిన్లోనే ఉన్నారు, వెళ్ళండి సార్ అని చెప్పాడు కాంపౌండర్. టైం అయిపోయింది కదా, ఇంకా క్యాబిన్లో ఏం చేస్తుంది ఇది అనుకుని అమూల్య క్యాబిన్కి వెళ్ళాడు అర్జున్. తన చైర్లో కూర్చొని ఫోన్తో రకరకాలుగా ముఖ కవలికలు మారుస్తూ ఫోటోలు దిగసాగింది అమూల్య. ఆమె అలా చిన్నపిల్లలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ మారుస్తుంటే అర్జున్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు. దాంతో కంగారుగా ఫోన్ దాచేసి అర్జున్ వైపు చూసింది అమూల్య. సారీరా, చూసుకోలేదు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగింది అమూల్య కంగారుగా. నువ్వు మొహంలో నవరసాలు పలికిస్తున్నావు కదా, అప్పుడే వచ్చాను అన్నాడు అర్జున్ నవ్వుతూ. అంటే ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని అలా సరదాగా ఏదో ట్రై చేశాను అంది అమూల్య ఇబ్బందిగా. అవును, మన డ్యూటీ టైం ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు అని అడిగాడు అర్జున్ అర్థం కాక. నీకోసమే వెయిటింగ్ రా, పద అంటూ బయటకు నడిచింది అమూల్య. అర్జున్ కూడా ఆమె వెనకాలే నడిచాడు. మైండ్ అంతా చిరాగ్గా ఉందిరా, కాఫీ తాగుదామా అని అడిగింది అమూల్య. నాది కూడా సేమ్ సిచ్యువేషన్, కాకపోతే నువ్వు బయటకు చెప్పా, నేను చెప్పలేకపోయాను అంతే అన్నాడు అర్జున్. దాంతో కాఫీ తాగడానికి ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. 2 స్ట్రాంగ్ కాఫీలు తీసుకురమ్మని ఆర్డర్ చేసింది అమూల్య. అర్జున్ నువ్వేమనుకోనంటే నేను నిన్ను ఒక విషయం అడగనా అంది అమూల్య మెల్లగా. ఏంటే ఎక్స్ట్రాలా? నాతో మాట్లాడడానికి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? ఏంటో చెప్పు అన్నాడు అర్జున్ సీరియస్గా. ఏం లేదు, ఎలాగో మనిద్దరం పనిచేసేది ఒకే హాస్పిటల్ అయినప్పుడు 2 వేరు కార్లలో ఎందుకు రావడం? మనలో ఎవరో ఒకరు రెండో వాళ్ళని పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తే సరిపోతుందిగా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సరదాగా మాట్లాడుకోవచ్చు అంది అమూల్య. గ్రేట్ ఐడియా. సో నేనైతే మీ ఇంటికి రాలేను కాబట్టి ఆ పికప్ అండ్ డ్రాపింగ్ బాధ్యత నీదే, ఓకేనా అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఇట్స్ మై ప్లెజర్ అంది అమూల్య చిరునవ్వుతూ. ఇదిగో ముందే చెప్పేస్తున్నా, షార్ప్ 8:30 కల్లా మా ఇంటి ముందు ఉండాలి. లేట్ అయ్యావో కాలేజీలో మోగినట్టు ఇప్పుడు కూడా నీ వీపు విమానం మూత మోగిపోతుంది, జాగ్రత్త అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఓకే మహానుభావా, అలాగే. ముందైతే కాఫీ తాగు, చల్లారిపోతుంది అంటూ వచ్చిన కాఫీ తీసుకుంది అమూల్య. అర్జున్ కూడా కాఫీ తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. మురారి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు. కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇప్పుడు ముకుందకెలా ఉంది అని అడిగాడు మురారి. ఏమో నాన్న, అసలు ఉదయం నుంచి ఆ పిల్ల కిందకే రాలేదు. మధ్యాహ్నం భోజనానికి పిలిచినా ఆకలిగా లేదని చెప్పేసింది. ఆ తర్వాత మళ్ళీ నేను తనని డిస్టర్బ్ చేయలేదు అంది వరలక్ష్మి. అరే ఏంటమ్మా నువ్వు, తన హెల్త్ బాగాలేదని తెలిసాక కూడా ఇలా కేర్లెస్గా వదిలేయడం ఏంటి అంటూ చిరాగ్గా పైకి వెళ్ళాడు మురారి. అబ్బో చూసావా, నీ కొడుక్కి అప్పుడే కాబోయే పెళ్ళం మీద ఎంత ప్రేమ పొంగిపోతుందో అన్నాడు మహేంద్రవర్మ నవ్వుతూ. ఊరుకోండి మీరు మరీను, ఎవరి పెళ్ళం ఆరోగ్యం మీద వాళ్ళకి ఆ మాత్రం జాగ్రత్త ఉండదా ఏమిటి అంది వరలక్ష్మి చిరునవ్వుతో. మురారి ఫాస్ట్గా వెళ్ళి ముకుంద రూమ్ డోర్ తీసేసరికి స్నానం చేసి శారీ కట్టుకుంటున్న ఆమె షాక్తో నోటిలో ఉన్న పైట వదిలేసింది. ఒక్క క్షణం ఆమె అందాన్ని ఆశ్చర్యంగా చూసి వెంటనే వాస్తవం అర్థమై కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు మురారి. అతను వెళ్ళాక ముకుంద సిగ్గుపడుతూ చీర కట్టుకుని బయటకు వచ్చింది.
సారీ ముకుందా, నేను కావాలని అలా చూడలేదు. నీ హెల్త్ ఎలా ఉందో అడుగుదామని వచ్చి బై మిస్టేక్ అలా చూడాల్సి వచ్చింది అన్నాడు మురారి కంగారుగా. పర్వాలేదులే, నన్ను అలా చూసే హక్కు నీకే ఉంది అంది ముకుంద సిగ్గుపడుతూ. సరే సరే, నువ్వు కింద వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అన్నాడు మురారి ఇబ్బందిగా. అవును, ఉదయం అలా చెప్పా పెట్టకుండా సడన్గా ముద్దు పెట్టేశాను కదా, ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యావా అని అడిగింది ముకుంద మెల్లగా. ఇట్స్ ఓకే, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను, వదిలే అన్నాడు మురారి సీరియస్గా. అయితే ఇప్పుడు మరోసారి ముద్దు పెట్టుకోనా అని అడిగింది ముకుంద ఆశగా. ఆ మాట వినగానే ఉదయం పెట్టిన ముద్దు గుర్తుకొచ్చి మురారికి ఒక్కసారిగా గుండె గుబేలుమంది. ముకుంద, డోంట్ బీ సిల్లీ, ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టుకోవడానికి ఇదేం పార్క్ కాదు, ఇల్లు. మనల్ని ఇలా ఎవరైనా చూశారంటే చండాలంగా ఉంటుంది అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురారి. అబ్బా, ముద్దు పెట్టినప్పుడు సంతోషంగా తీసుకున్నాడు, నేను కూర అడిగితే మాత్రం అక్కడికి ఏదో ముద్దంటే ఇష్టం లేనట్టు బెట్టు చేస్తున్నాడు. నీ సంగతి ఇప్పుడు కాదు, రాత్రికి చూస్తానులే మై డియర్ కాబోయే శ్రీవారు అనుకొని నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ముకుంద. సమయం రాత్రి 8 గంటలు. కృష్ణ మరియు విశ్వనాథం భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏదో ఆలోచిస్తూ కంచంలో వేళ్లతో గీతలు గీసుకుంటున్న కూతుర్ని గమనించాడు విశ్వనాథం. చిట్టి తల్లి అని తండ్రి తట్టి పిలవడంతో హా నాన్న అంటూ కంగారుగా పలికింది కృష్ణ. ఏంట్రా భోజనం చేయకుండా అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడిగాడు విశ్వనాథం ప్రేమగా. అబ్బే ఏం లేదు నాన్న అంటూ ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది కృష్ణ. కూతురు ప్రవర్తనపై ఏదో అనుమానం కలిగింది విశ్వనాథంకి. రూమ్లో నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్న కృష్ణ డోర్ తీసిన శబ్దం రావడంతో అటువైపు చూసింది. మురారి చిరునవ్వుతో నిల్చొని కనిపించాడు. వెంటనే షాక్తో దిగ్గున లేచి కూర్చుంది కృష్ణ. రే, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అని అడిగింది కృష్ణ కంగారుగా. మురారి ఏం మాట్లాడకుండా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏయ్, ఇది నీ ఆఫీస్ కాదు, మా ఇల్లు. ఇక్కడ నన్ను ఏమైనా చేసావనుకో గట్టిగా అరుస్తాను, మా నాన్న వచ్చేస్తాడు అంది కృష్ణ భయంగా. మురారి ఆమె మాటలు పట్టించుకోకుండా మరోసారి గట్టిగా ముద్దు పెట్టేశాడు. నో అని గట్టిగా అరుస్తూ నిద్రలేచింది కృష్ణ. వద్దు, నాకు ముద్దు పెట్టద్దు అంటూ కళ్ళు మూసుకొని భయంగానే గాల్లో చేతులు ఆడించింది కృష్ణ. ఎంతసేపటికి ఆమె చేతికి స్పర్శ తగలకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే మురారి కనిపించలేదు. కంగారుగా చుట్టూ పరిశీలించింది. వేసిన డోరు వేసినట్టే ఉంది, అంటే మురారి నిజంగానే రాలేదన్న మాట. ఇదంతా నా డ్రీమ్ అనుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది కృష్ణ. చా, నేనేంటి ఇంత చెత్తగా కలగన్నాను అంటూ చిరాగ్గా పక్కకు చూసిన ఆమెకు టెడ్డీ బేర్ కనిపించింది. ఇదంతా ఈ ఎదవ వల్లే, పెద్ద హీరోలా ముద్దు పెట్టేసి నా మనసంతా పాడు చేసేశాడు అంటూ కసి తీరే వరకు ఆ టెడ్డీ బేర్ను చేతులతో ఉతికేసింది కృష్ణ. ఎంతకీ మురారి ఆలోచనలు దూరం కాక నిద్ర పట్టకపోవడంతో చిరాగ్గా హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది కృష్ణ. అందులో కూడా లవ్ సాంగ్స్ వచ్చేసరికి ప్రకృతి కూడా నా మీద పగపట్టేసినట్టుంది అనుకొని కార్టూన్ ఛానల్ పెట్టి వాల్యూమ్ ఎక్కువగా పెంచేసింది. అవి చూస్తూ మెల్లగా మురారి ఆలోచనలు పక్కన పెట్టి కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అలాగే సోఫా మీద కూర్చొని అక్కడే నిద్రపోయింది. రూమ్లో పడుకున్న విశ్వనాథంకి టీవీ సౌండ్ పెద్దగా రావడంతో నిద్రభంగమై చిరాగ్గా బయటికి వచ్చాడు. ఈ టైంలో ఎవరు టీవీ చూస్తున్నారనుకొని కిందకి వచ్చి ఆ టీవీ ఆఫ్ చేసి లైట్స్ ఆన్ చేశాడు విశ్వనాథం. సోఫాలో పడుకున్న కూతుర్ని చూసి ఇదేంటి బంగారు తల్లి ఇక్కడ పడుకుంది అనుకున్నాడు అర్థం కాక. నీకు తెలియదురా, నీకంటే ముందు నుంచే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ చెప్పలేదు, ఇంకెప్పటికీ చెప్పను కూడా. సో ఐఎమ్ సారీరా, నేను మా నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను, ఇష్టం లేకపోయినా చేసుకుంటాను అంటూ నిద్రలోనే కలవరించసాగింది కృష్ణ. కూతురి మాటలు విని విశ్వనాథం షాక్ అయ్యాడు. అంటే నా కూతురికి పెళ్లి నిజంగా ఇష్టం లేదా? నా కోసం తను ప్రేమించిన వాడిని మర్చిపోయి మనసు చంపుకొని ఈ పెళ్లికి ఒప్పుకుందా అనుకున్నాడు ఆశ్చర్యంగా. నేనెంత మూర్ఖుణ్ణి, నా కూతురు మనసులో ఏముందో తెలుసుకోకుండా హడావిడిగా సంబంధం ఓకే చేసేశాను. కొంచెం ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయేది లేదు. ఎలాగైనా కృష్ణ ప్రేమించింది ఎవరినో తెలుసుకొని అతనితోనే నా కూతురు పెళ్లి చేయాలి అనుకుని బాధగా నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు విశ్వనాథం. ఉదయం ఆఫీస్లో కృష్ణ మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే మురారికి అసలు నిద్ర పట్టలేదు. కృష్ణ నిజంగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుందా, లేక నన్ను వదిలించుకోవడానికి అప్పటికప్పుడు తోచిన అబద్ధం చెప్పేసిందా? దాని మైండ్లో ఏముందో, మనసులో ఏమనుకుంటుందో కొంచెం కూడా అర్థం కావట్లేదు అనుకున్నాడు మురారి చిరాగ్గా. మురారి అన్న తీయని ముకుంద పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూశాడు మురారి.
పింక్ కలర్ శారీలో హెయిర్ లూజ్గా వదిలేసి బుట్ట బొమ్మలా రెడీ అయి వచ్చింది ముకుంద. ముకుంద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు మురారి అర్థం కాక. ఈ రోజంతా పడుకునే ఉన్నాను, అందుకే కాబోలు నిద్ర పట్టట్లేదు. అయినా నీకెంతో ఇష్టమని ఇలా పింక్ కలర్ శారీలో రెడీ అయి వస్తే అసలు పట్టించుకోవేంటి నువ్వు అంది ముకుంద అలిగినట్టుగా. ముకుంద, ప్రజెంట్ నా మనసేం బాలేదు, నువ్వు వెళ్ళి పడుకో, ఏమన్నా ఉంటే ఉదయం మాట్లాడుకోవచ్చు అన్నాడు మురారి సీరియస్గా. ఏమైంది, ఒంట్లో ఏమైనా బాలేదా అని అడిగింది ముకుంద కంగారుగా. అయ్యో అదేం లేదు, జస్ట్ మనసు కొంచెం డిస్టర్బ్గా ఉంది అంతే అన్నాడు మురారి కంగారుగా. భర్త బాధలు ఏవైనా దానికి మందు భార్య ప్రేమ ఒక్కటే, నీ మనసులో డిస్టర్బెన్స్ ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ నవ్వుతూ హత్తుకోవడానికి దగ్గరికి వచ్చింది ముకుంద. ముకుంద, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎంతసేపు నీ గోల నీదే కానీ నా గోల పట్టించుకోవా? ఉదయం మాట్లాడుతానన్నానుగా, పో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా అరిచి కసిరేశాడు మురారి. ఉన్నట్టుండి అంత కోపంగా మాట్లాడేసరికి ముకుంద కాస్త భయపడింది. సారీ మురారి, ఐఎమ్ రియల్లీ సారీ, ఇంక నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముకుంద. ఆమె వెళ్ళాక చిరాగ్గా బెడ్పై కూర్చున్న మురారికి కాసేపటికి కోపం తగ్గి మెల్లగా వాస్తవం అర్థమైంది. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించేశాను? ఈ మధ్య ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు అని తనను తాను తిట్టుకొని ముకుంద రూమ్కి కంగారుగా పరిగెత్తాడు మురారి. లైట్స్ ఆఫ్ చేసి ఉండడంతో రూమ్ అంతా చీకటిగా ఉంది. స్విచ్ ఆన్ చేసి ఆమె కోసం చూశాడు. వెన్నెల వెలుగులో గాలికి ఎగురుతున్న పింక్ కలర్ శారీలో కిటికీలోంచి బయటకు చూస్తూ నిలుచుంది ముకుంద. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి ముకుంద అని ప్రేమగా పిలిచి తన వైపు తిప్పుకున్నాడు. పింక్ కలర్లోకి మారిపోయిన బుగ్గలతో కళ్ళ నిండా నీళ్లతో చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తోంది ముకుంద. ఓయ్, ఏడుస్తున్నావా? ఐఎమ్ రియల్లీ సారీరా, నేను కావాలని తిట్టలేదు. మనసు బాలేదని చెప్తున్నా వినకుండా నువ్వే ఏదేదో మాట్లాడి విసిగించావు. ఆ చిరాకులో కోపం కంట్రోల్ చేసుకోలేక తిట్టేశాను అన్నాడు మురారి కంగారుగా ఆమె కళ్ళు తుడుస్తూ. ఒక్కసారిగా మురారిని గట్టిగా కౌగిలించుకొని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు అతని కౌగిట్లో స్వేచ్ఛగా వదిలేసింది ముకుంద. అలా హత్తుకోవడం మురారికి కంగారుగా అనిపించినా ఆమె కన్నీళ్లు చూసి దూరంగా నెట్టడానికి మనసు ఒప్పుకోలేదు. నీ ప్రేమను ఎంతైనా భరించగలను, కానీ నీ కోపాన్ని మాత్రం నేను భరించలేను అంది ముకుంద. దూరంగా పో అన్న మాట ఎవరు అన్నా తట్టుకుంటానేమో, కానీ నువ్వు నన్ను పొమ్మంటే మాత్రం నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తూ మరింత గట్టిగా కౌగిలించుకుంది ముకుంద. ఏమనుకున్నాడో ఏమో తెలీదు, కానీ అన్యమనస్కంగానే ఆమె చుట్టూ చేతులు బిగించి గుండెలకు హత్తుకున్నాడు మురారి. అప్పటి వరకు మనసులో సుడులు తిరిగిన బాధ, భయం దూరమై ధైర్యంగా అతని వెచ్చని కౌగిలి ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది ముకుంద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.